హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి అలియాస్ డిప్లొమా ట్రైబ్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఈసెట్ కౌన్సిలింగ్ కి ఏ డాక్యుమెంట్స్ కావాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ ఫాస్ట్గా రావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్ టు డేట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు. ఓకే, ఇంకా లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అన్ని రిక్వైర్ అవుతాయి రీసెట్ కౌన్సిలింగ్ కి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒరిజినల్ ఉండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డిప్లొమా మార్క్స్ మెమోస్. ఇన్ కేస్ మీరు బిఎస్సి క్యాండిడేట్స్ అయితే మీ డిగ్రీ మార్క్స్ మెమోస్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్. డిప్లొమా క్యాండిడేట్స్ కి 7th క్లాస్ నుంచి డిప్లొమా 3rd ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వాళ్ళకైతే ఉంటుంది. ఓసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మీ డిప్లొమా కాలేజ్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఫర్ యువర్ ఫీజ్ రింబర్స్మెంట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్. ఎవరన్నా తెలంగాణలో చదివి ఏపీలో బీటెక్ చేయాలనుకుంటే వాళ్ళకి వచ్చేసి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి 2026-27 ఉండాలి. అదైతేనే మీకు ఎలిజిబుల్ అవుతుంది కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే ఓపెన్ కట్టుకొని చదివింటారో 10th కానీ డిప్లొమా కానీ అదనమాట. ఇది మోస్ట్లీ అయితే అందరూ ఓపెన్ అవన్నీ ఏం చేసి ఉండరు కాబట్టి యూజ్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. ఎవరికైతే ఎన్సిసి, క్యాప్, స్పోర్ట్స్ కోటాలో అండ్ అలాగే పిహెచ్ సర్టిఫికేట్ ఉందో, అదర్ ఎనీ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా మీరు సర్టిఫికేట్స్ లో యాడ్ చేసుకోవచ్చు. మీకు రిజర్వేషన్ వస్తుంది. ఇంకా అడిషనల్ డాక్యుమెంట్స్ టు క్యారీ అంటే ఏపీఈసెట్ హాల్ టికెట్, ఏపీఈసెట్ ర్యాంక్ కార్డ్, ఏపీఈసెట్ అడ్మిట్ కార్డ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 2 to 4 అయితే పెట్టుకోండి, ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. అండ్ అలాగే నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని 2 to 3 సెట్స్ జిరాక్స్ అయితే చేయించుకోండి. ఇవన్నమాట ఈ సెట్ కౌన్సిలింగ్ కి యూజ్ అయ్యే డాక్యుమెంట్స్. ఇన్ కేస్ మీ దగ్గర ఏమన్నా డాక్యుమెంట్స్ అనేది మిస్ అయ్యింటే తొందరగా అయితే చేసుకోండి, టైం అయితే ఉంది. ఇంకా ఈ సెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే హైప్ బటన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.